ఓం నమ శివాయ. ప్రేక్షక మహాశైలకు, శ్రోత మహాశైలకు అభివందనములు. మనము ఈ ఎపిసోడ్ నందు ఈ శ్రావణ మాసములో ఆగస్టు నెలలో కన్యా రాశి వాళ్లకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకొని ఆ ఫలితాలను అనుసరించి మనము నడుచుకుంటే మనకు మంచి కలుగుతుంది. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ మాసములందు శుభ ఫలితములు రెండు కూడా మిశ్రితంగా ఉంటున్నాయి. మంచి చెడు రెండు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. నెలాఖరున శుభ ఫలితములు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది గుర్తుంచుకొని మీరు చేయబోయేటువంటి పనులన్నీ కూడా ఆ నెలాఖరులో అంటే 2 వారాలు తర్వాత ఆ 2 వారాల్లో మీరు చివరి 2 వారాల్లో ఏవైనా పనులు మీరు చేసుకుంటే మీకు పనులు సానుకూలమవుతుంది. పనుల తొందర ఎక్కువగా ఉంటుంది కూడా. ఆర్థిక పరిస్థితులకు కొంతవరకు వీళ్ళకు ఈ కన్యా రాశి వాళ్ళకు ఈ నెలలో మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు దైవ దర్శనాలు, ఆలయాలు దర్శించేటువంటి యొక్క అవకాశాలు ఉంటున్నాయి. దైవ కార్యాల్లో కూడా వీళ్ళు పాల్గొంటూ ఉంటారు అన్నమాట. ప్రయాణాలు కూడా వీళ్ళకు కలుగుతాయి. వ్యాపారులకు అనుకూలమైనటువంటి నెల అయినప్పటికీ కూడా వీళ్ళకు శనిని దర్శించడము, శనిని ప్రార్థించడము అది చేసుకుంటూ, రెండవది ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని దర్శించడము చాలా మంచి ఫలితాలు వీళ్ళకు కలుగుతుంది. స్వామిని దర్శించడం కూడా ఇంకా వీళ్ళకు ఎంతో శుభప్రదమైన ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ కన్యా రాశి వాళ్ళకు మొత్తం మీద శుభాశుభములు రెండు కూడా మిశ్రితంగా ఉండబోతున్నాయి. ఓం స్వస్తి.